అందరికీ నమస్కారం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మీరు చూసుంటారు. దాదాపు ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. ఒక్క తమిళనాడు ఎన్నికల్లో తప్ప. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుస్తాడని ఒక్క సర్వే తప్ప ఎవరు చెప్పలేకపోయారు. విజయ్ గెలిచాడు. ముఖ్యమంత్రి కాబోతున్నాడు. సరే, ఇది పక్కన పెడితే ఇది పూర్తిగా జంజీ యూత్ ఇచ్చిన తీర్పు. ఖచ్చితంగా జంజీ మార్క్ ఇక్కడ ఖచ్చితంగా కనపడుతుంది. యూత్ ప్రభావం. యూత్ వాళ్ళు ఓటేస్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా ఓట్లు వేయించగలరు. వాళ్ళకున్న స్టామినా అది. మీరు చూడండి, దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీలు కనుమరుగైపోయాయి. బెంగాల్లో 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీని అధికారం నుంచి దించేశారు. మమతాని అధికారం నుంచి దించేయడానికి కారణం ప్రధానంగా జంజీ యూత్. ఆమె పరిపాలనలో ఉద్యోగాలు లేవు, ఆమె పరిపాలనలో అభివృద్ధి లేదు, పైగా అరాచకాలు అనేది యువతలో చాలా పెద్ద ప్రభావం పడింది. ఒకనాడు దేశానికి అన్నం పెట్టినటువంటి కోల్కతా నగరం ఇలా అడుక్కునే స్థితిలో ఉంది అంటే, కేంద్ర ప్రభుత్వ పథకాల మీద ఆధారపడే పరిస్థితిలో ఉంది అంటే దానికి కారణం మమతా బెనర్జీ పరిపాలన అనే విషయాన్ని యువత ప్రధానంగా భావించారు. అందులోనూ మోడీ గారు ఉద్యోగాలు కల్పిస్తానంటే, అభివృద్ధి చేస్తానంటే, ఉద్యోగాలు ఇవ్వలేకపోయిన వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తాను అంటే యువత ప్రధానంగా నమ్మారు. ఎన్నికల హామీలు గట్టిగా పనిచేస్తాయి కదా, అట్నే బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలు పనిచేసే దానికి జంజీ యూత్ అట్రాక్ట్ అయ్యారు. అదేవిధంగా మమతా మీద తీవ్రమైన వ్యతిరేకత బీజేపీకి బాగా కలిసి వచ్చింది. సో బెంగాల్లో దశాబ్దాల మమతా అధికారాన్ని చెక్కుపట్టడానికి కారణం జంజీ యూత్. వాళ్ళు ఓట్లేశారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా ఓట్లు వేయించగలిగారు. వాళ్ళకి కన్విన్స్ చేసేటువంటి కెపాసిటీ బాగుంటుంది. సో అది బాగా పనికొచ్చింది. అలాగే తమిళనాడులో చూడండి, విజయ్కి మేజర్గా ఓట్లేసిందంతా కూడా యూత్. వాళ్ళు వేశారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేత ఓట్లు వేపించారు. నిజానికి యూత్ మౌత్ టాక్ క్రియేట్ చేశారు. విజయ్కి ప్రధానమైనటువంటి ప్రచారం మౌత్ టాకే. విజయ్ గెలవబోతున్నాడు. ఎందుకంటే ఏ సర్వేలు చెప్పలేదు, ప్రీపోల్ సర్వేలు ఏవి కూడా విజయ్ గెలవబోతున్నాడని చెప్పలేదు. కానీ ఆ సర్వేల ప్రభావం జనం మీద లేదు. యూత్ మౌత్ టాక్ మీదే ఉంది, సోషల్ మీడియా టాక్ మీదే ఉంది. సోషల్ మీడియాలో విజయ్ అనేటువంటి పదం గత కొన్ని రోజులుగా ట్రెండింగ్. మీరు ట్విట్టర్ ఓపెన్ చేయండి, ఫేస్బుక్ ఓపెన్ చేయండి, ఏ సోషల్ మీడియా అకౌంట్ చూడండి, విజయ్ అనేటువంటి పేరు ట్రెండింగ్లో ఉంది. ట్రెండింగ్లో యూత్ పెట్టారు. సోషల్ మీడియా ఎక్కువగా వాడేది యూతే కదా, పెట్టారట. అంటే యూత్ ఎంతగా విజయ్ పట్ల అట్రాక్ట్ అయ్యారు. అట్రాక్ట్ కావడానికి కారణం ఏంటంటే, ఈ పార్టీలు అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన పార్టీల పట్ల తీవ్రమైన వ్యతిరేకత. వాళ్ళు తమిళనాడు సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని ఉన్నారు తప్ప వాళ్ళు అభివృద్ధి చేయట్లేదు, ఉద్యోగాలు క్రియేట్ చేయట్లేదు. అక్కడ డిఎంకే మీద వ్యతిరేకత, అదే క్రమం అన్నా డిఎంకే మీద సానుకూలత లేదు. ఆ రెండు పార్టీల మీద ఉన్న వ్యతిరేకత విజయ్కి కలిసి వచ్చింది. అదే అంటే యాక్చువల్గా ఏంటంటే, పాత వాళ్ళు లోకల్ సెంటిమెంట్స్కి లొంగిపోతారు. ఇప్పుడు మమతా బెనర్జీ బెంగాలీ సెంటిమెంట్ వాడారు, ఇక్కడ తమిళ పార్టీలు తమిళ కల్చర్ సెంటిమెంట్ వాడే. కానీ వాటన్నిటికంటే కూడా యూత్ ప్రభావం ముందు అవన్నీ కొట్టుకొని పోయాయి. ఆ సెంటిమెంట్స్కి పాత వాళ్ళు లొంగిపోతారు, కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు లొంగిపోయేటట్టు లేరు. సెంటిమెంట్ అనే ఆయింట్మెంట్ పూస్తే ఆయింట్మెంట్ పూసుకొని ఓటేసే పరిస్థితులు ఇవాళ యూత్ లేరు అన్నది ఇక్కడ క్లియర్గా కనపడతా ఉంది. అదే క్రమంలో ఉన్న పరిపాలకులు మంచిగా ఉంటే మళ్ళీ తిరిగి గెలిపిస్తారు అంటానికి కూడా అస్సాం ఒక ఉదాహరణ. ఒక కేరళ తీర్పులోనే కొంత, అంటే కేరళలో కూడా ఏంటంటే వాళ్ళకి సహజంగా ఉన్నటువంటి సహజమైన నేచర్ ఏంటంటే అధికారాన్ని అటు ఇటు మారుస్తుంటారు. కానీ కమ్యూనిస్టులు పోయినసారి 2 సార్లు అధికారం ఇచ్చారు, విజయానికి 2 సార్లు ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చారు. కానీ ఈసారి మార్చారు. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు అధికారాన్ని కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వైపు తీసుకొచ్చారు. మిగతా అన్ని చోట్ల కూడా జంజీ యూత్ ప్రభావం చాలా తీవ్రంగా కనపడుతూ ఉంది. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.